ఈరోజు ఈ పోచంపల్లి గడ్డ మీద ఇంత మధ్యాహ్నం నెత్తి మీద బగబగమని మండే సూర్యుడు ఉన్నాక కూడా ఇక్కడ మా అమ్మలక్కలు అన్న తమ్ముళ్ళు మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ర్యాలీకి వచ్చిర్రంటే మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఇంకా ఉంది. మొన్ననే 150 రోజుల క్రితం బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా కుంభమణిలన్నను గెలిపించి అసెంబ్లీకి పంపించుడే కాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిర్రు. ఎందుకు తీసుకొచ్చిర్రు? మీకు నమ్మకం. ఒకప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పడం వల్లనే తెలంగాణ ఇచ్చిర్రు. చంద్రశేఖర్ రావు గారు 10 ఏళ్ల పాలన నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మనందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని 9 లక్షల అప్పుల పాలు చేసిండు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అలాగే మా అన్న రాజగోపాల్ అన్న మీ అందరికీ సుపరిచితుడు. ఈ పార్లమెంట్ 2009లో వస్తే అప్పుడు మొట్టమొదటి ఎంపీ. ఇవాళ తమ్ముని కోసం నేను ఏ రోజైతే టికెట్ వచ్చిందో ఆ రోజు నుంచి అన్న నన్ను ఎంటేసుకొని ప్రతి ఊరు తిప్పుతుండు. పోయినసారి 2019లో కూడా వెంకటరెడ్డి అన్న కోసం కూడా రాజగోపాల్ అన్న మొత్తం భుజాల మీద వేసుకొని వెంకన్నను గెలిపించుకుంటు 2019లో అన్నను 2024లో తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలని ఎప్పుడైతే రాజగోపాల్ అన్న మీ అందరికి తెలుసు రాజగోపాల్ అన్న నా బాధ్యత తీసుకుంటూ ఆ రోజు నుంచే మన కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ప్రజలు నిర్ణయించారు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ పార్టీ ప్రెసిడెంట్ వెంకటేష్ అన్న, తర్వాత మల్లేష్ అన్న మండల్ పార్టీ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి నేత బిడ్డ మన కైలాష్ నేత, అందరు కూడా ఈ డాష్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కింద ఉన్నటువంటి మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై ఎస్టీ సెల్ ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ అందరు కార్యకర్తలకు మండల్ పార్టీ ప్రెసిడెంట్లకు అలాగే వచ్చినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు అందరికీ బూత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు. తల్లి ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు నాకు తెలుసు మీకు ఎండ కొడుతుందని నేను 1 నిమిషం చెప్తా. నా పేరు చామల కిరణ్ కుమార్ రెడ్డి. నా ఊరు శాలి గౌరారం, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. నేను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను. నేను యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూలో పనిచేస్తూ 20 సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. మీరందరూ మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించండి ఈ పార్లమెంట్ ఎన్నికలలో. నాకు మీ కష్ట సుఖాలన్నీ తెలుసు. నేనేమి పైనుంచి ఊడిపడ్డోని కాదు, నేను కింది నుంచి వచ్చినోడిని. నాకు మీరు ఎట్లా కష్టాలు పడతారు, మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా కావాలని కోరుకుంటారు, మీ మనసులో ఏమి కోరికలు ఉంటాయో తెలిసినటువంటి వ్యక్తిని. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 55 ఏళ్ల యువకుడు. ఇవాళ మీరందరూ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిండు. ఇంకొక 20 సంవత్సరాలు మీ వెంటనే ఉండి మీకోసం సేవ చేయాలనుకుంటాడు. కాబట్టి అలాగే మా కుంభమణిలన్న ఈ రోజు భువనగిరి గడ్డ మీద 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిండు. కుంభమణిలన్న ఇక్కడ జనాలకు సేవ చేయాలనే రాజకీయంలోకి వచ్చిండు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ ఆయనకు ఎందుకో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిండు. ఇలా మా రాజన్న కూడా మీకు తెలుసు ఎంత పెద్ద కంపెనీ ఉందో. ఇవాళ వీళ్ళెవరు ఈ 2 అన్నలు కూడా రాజకీయాలకు వచ్చి డబ్బులు సంపాదించుకుందామని రాలే. డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న ఆస్తులు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా అందరికంటే ఎక్కువ సేవ సొంత డబ్బులతో చేసిన దాంట్లో మా రాజగోపాల్ అన్న నెంబర్ 1 పొజిషన్ ఉంటాడు. ఈ అన్న కూడా 2 ఎన్నికలు అయిపోయినాక ఓడిపోయినా కూడా 5 ఏళ్ళు మీ వెంటనే ఉండు, మీతోటే తిరిగిండు, మీ కష్ట సుఖాలలో పాల్పంచుకుండు. ఈ 2 అన్నల ఆశీర్వాదంతో నన్ను పార్లమెంట్ పంపియండి. మీ ఆశీర్వాదంతో మీ ప్రేమతోటి మీరు 13 తారీఖు నాడు వేసే ఓటుతోటి నేను పార్లమెంట్కి వెళ్లి మీ సమస్యల మీద పార్లమెంట్ లో చర్చ చేస్తా అని చెప్తున్నా. మనకున్న సమస్యలు ఇప్పుడే అనిల్ అన్న చెప్పిండు. ఇక్కడ IIHT అనే ఇన్స్టిట్యూట్ కోసం, ఇక్కడ చేనేత బిడ్డల కోసం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పథకాలు ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. మా ముగ్గురికి ముఖ్యమంత్రి బాగా దగ్గర. గతంలో ఉన్న ముఖ్యమంత్రి లెక్క కాదు. గతంలో ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పట్టాడో తెలియదు, ఇంకేడ వంతడో తెలియదు, ఎమ్మెల్యేలకు చిక్కేటోడు కాదు. ఇప్పుడు మా అనిల్ అన్న తలుచుకుంటే మొబైల్ ఫోన్ తీసి కొడితే డైరెక్ట్ ముఖ్యమంత్రితో మాట్లాడగలుగుతాడు. ఒకప్పుడు ఇక్కడున్న పైలశేఖర్ రెడ్డికి ముఖ్యమంత్రిని సంవత్సరానికి కాదు కదా 2 ఏళ్లకు కూడా కలిసే భాగ్యం లేకుండే. ఈడ అనిల్ అన్న తలుచుకున్నా, రాజగోపాల్ అన్న తలుచుకున్న చిటికలల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు. నేను కూడా ముఖ్యమంత్రి గారితో రేపు ఎంపీ అయినాక మాట్లాడతా.
ముఖ్యమంత్రి గారికి మా అన్నలకు సహకరిస్తూ వాళ్ళ అడుగుజాడల సేవా కార్యక్రమం చేస్తా. నిధులే కాదు, మీకు నిధులు తెచ్చి చేనేత బిడ్డలకు ఇక్కడ చాలా కష్టాలున్నాయి. జిఎస్టీని కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. తల్లులు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జిఎస్టీ తీసేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలు, పేద బడుగు బలైన వర్గాల ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీయే. 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీయే పనిచేసింది. నరేంద్ర మోడీ వచ్చి అలా కులమతాల చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినామయ్యా 10 ఏళ్లల్లా? ఈడ దోసుకుంటున్న కేసీఆర్ తీసుకొని బొక్కలేయకుండా చూస్తూ 9 లక్షల కోట్లు బుక్కుతుంటే ఏం బీగినామని అడుగుతున్నా నరేంద్ర మోడీని. ఇవాళొచ్చి పతివత మాటలు మాట్లాడుతున్నావు. నన్ను మళ్ళా అధికారంలోకి తీసుకురండి, మీకు బంగారు భవిష్యత్తు అంటున్నారు. ఏం చేసినావు 10 ఏళ్లలో? మా పిల్లల భవిష్యత్తు ఏంది? ఇవాళ అమ్మలక్కలను అడుగుతున్నా, మీ పిల్లల్ని చదివించుకోనికే మీరు కష్టాలు పడి ఉన్న 2 ఎకరాల 3 ఎకరాల భూమిని సప్పో చేసి చదివించుకుంటే హైదరాబాద్ లో వచ్చే 30,000 20,000 ఉద్యోగాలకు ఇంటి కిరాయి కట్టలేక, మెస్సు బిల్లులు కట్టలేక ఉద్యోగాలు పనిచేసి వచ్చి ఇంటికాడు ఉంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ RRR వస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్ చేసి మన ఇంటికాడ ఉండి బిడ్డలు ఉద్యోగానికి పోయి వచ్చేటట్టుగా మేము తయారు చేస్తామని చెప్తున్నా. నేను పార్లమెంట్ లో గొంతెత్తి మాట్లాడతా. నేను చదువుకున్నోని, నాకు సంబంధాలు ఉన్నాయి. కేవలం మీరు ఈ రోజు నన్ను దయచేసి ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి తల్లి. నేను మీ అందరి కోసం పనిచేస్తా, మీ అందరి బాగు కోసం పనిచేస్తా అని తెలియజేస్తూ ఒక్కసారి అందరూ చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ. నమస్కారం.